శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్. ఓం గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ఈరోజు మనం అవిముక్త దత్త క్షేత్రం మహాత్మ్యం గురించి, చరిత్ర గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్య కార్తికేయునికి అవధూత గీతని ఉపదేశిస్తారు. అలా సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయునికి దత్తాత్రేయ స్వామి వారు అవధూత గీతను ఉపదేశించిన క్షేత్రమే ధాత్రీవనము, దక్షిణ పినాకిని నది పూర్వ తీరము, అవిముక్త దత్త క్షేత్రము. ఇక్కడ ఈ యొక్క అవిముక్త దత్త క్షేత్రంలో అవధూత గీతని ఉపదేశం పొందిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామి ఆ ఒక్క అవధూత స్థితిని పొంది, పూర్ణ జ్ఞానాన్ని పొంది, దిగంబరంగా దండం పెట్టుకొని పళని కొండపై వెలసాడు. అక్కడ పళని కొండపైన సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే మీరు ఆయన ఆయుధం పెట్టుకోలేదు, కేవలం ఒక దండను పెట్టుకొని కౌపీనం ధరించి ఒక పూర్ణ జ్ఞాన ఫలంతో ప్రకాశిస్తున్నాడు. అందుకే ఆ క్షేత్రానికి పళని అని పేరు వచ్చింది. పళని అంటే ద్రావిడ భాషలో, తమిళ భాషలో పళం నీ అంటే నువ్వు ఒక్క ఫలం అని. అంటే ఎలాంటి ఫలం అంటే అవ్వయ్యారు చెబుతుంది, బాగా పక్వమైన జ్ఞానాన్ని పొందిన, పక్వమైన జ్ఞానంతో కూడిన పూర్ణ ఫలం నువ్వు అని అర్థం. పళం నీ అంటే దానికే ఆ క్షేత్రానికి పళంని అనే పేరు వచ్చింది. కైలాసం నుంచి తన తండ్రుల మీద కోపం చేసుకొని వచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశంలో అడవుల్లో సంచరిస్తూ ఉంటే అప్పుడు ఆ కార్తికేయునికి దత్తాత్రేయ స్వామి దిగంబరంగా అవధూత స్వరూపంలో ఈ యొక్క ధాత్రీవనంలో దర్శనమిచ్చి మొట్టమొదటిసారిగా అవధూత తత్వాన్ని, ప్రథమ అవధూతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి కార్తికేయునికి ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ కార్తికేయుని ప్రథమ అవధూత శిష్యగా స్వీకరిస్తారు. అలాంటి దివ్యక్షేత్రం అవిముక్త దత్త క్షేత్రం. ఇంకా ద్వాపరంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా భగవద్గీతను ఉపదేశిస్తాడో, ఆ భగవద్గీత మనకి ఎలా ఇహానికి పరానికి ఉపయోగపడుతుందో, లౌకికానికి ఆధ్యాత్మికానికి మోక్షానికి ఎలా అది భగవద్గీత మార్గం చూపిస్తుందో, అలా కాకుండా ఈ అవధూత గీత కేవలం ఒక పరమాద్వైత స్థితికి, అవధూత స్థితికి మనల్ని చేర్చే ఒక జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది. ఈ అవధూత గీతతో మనకు సంసారానికి కానీ లౌకికానికి కానీ ఏమీ ఉపయోగపడదు. కేవలం అది ఒక నిర్వాణ స్థితికి, అవధూత స్థితికి మమ్మల్ని చేరుస్తుంది. అలాంటి ఒక దివ్యమైన, అద్భుతమైన, పరమోత్కృష్టమైనటువంటి అవధూత గీత సృష్టింపబడ్డంత క్షేత్రం అవిముక్త దత్త క్షేత్రం. ఇది త్రేతాయుగంలో జరిగితే తర్వాత ద్వాపరాంత్యంలో పాండవులు ఉంటారు. అదే సమయంలో ముచుకుంద మహర్షి ఉంటాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు. అలాంటి సమయంలో ముచుకుంద మహర్షిచే ప్రతిష్ఠింపబడ్డ అవిముక్తేశ్వర లింగం ఇదే అవిముక్త దత్త క్షేత్రంలో దక్షిణ పినాకిని పూర్వ నదీ తీరంలో
అవిముక్తేశ్వర లింగంగా ఉంది. ఆ విముక్తేశ్వర లింగాన్ని ప్రతిష్టాపించిన తర్వాతే ఆ ముచుకుంద చక్రవర్తి తపస్సు చేత ముచుకుంద మహర్షి అయ్యాడు. ఆ విముక్త లింగాన్ని ఆరాధిస్తూ శాశ్వతమైన మోక్ష పదవిని పొందాడు. అలా మోక్షం పొందిన తర్వాత ఇక్కడ విముక్తేశ్వర లింగం దక్షిణ పినాకిని నదీ తీరాన నిత్యము పూజింపబడుతుంది. తర్వాత 2000 సంవత్సరాల క్రితం అంటే కలియుగంలో కూడా పాండవుల వంశజులు ఉన్నారు. అలా అర్జునుని తర్వాత 33వ తరం వాడు నందన చక్రవర్తి లేదా నంద మహారాజు అని. ఆయన పాండవ వంశజుల్లో ఆఖరి వాడనే చెప్పొచ్చు. అలా నంద మహారాజు లేదు నందన చక్రవర్తి ఉత్తర భారతాన తన పూర్వజులు హస్తినాపురం వదిలి దక్షిణ భారతానికి వచ్చి ఇక్కడ నందవరాన్ని ధర్మపురి అనే క్షేత్రాన్ని రాజధానులుగా పొంది పాలిస్తూ ఉంటారు. అలా పాలిస్తూ ఉన్నప్పుడు నందన మహారాజు ఒక్కసారి శ్రీశైల యాత్రకి వెళ్తాడు. నందన మహారాజు పరమ దత్త భక్తుడు. నిత్యము దత్తనామాన్ని జపిస్తూ దత్తానుగ్రహాన్ని పొంది సదాకాలం జ్ఞాన మార్గంలో నడుస్తూ తన జీవితమంతా దత్తసేవకే అంకితం చేసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అలాంటి వాడు శ్రీశైల యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీశైల అడవుల్లో ఆ దారిలో ఆయన్ని పరీక్షించడానికి దత్తాత్రేయ స్వామి వారు ఒక దిగంబర అవధూత స్వరూపంగా దర్శనమిస్తే ఈయనే దత్తాత్రేయ స్వామి అని కనిపెట్టిన నందమహారాజు సాష్టాంగ ప్రణామం చేస్తూ అనేక ఉపదేశాలని పొందాడు. తనకి కావలసినటువంటి అనేక ఉపదేశాలని పొందిన తర్వాత నందమహారాజు నందన చక్రవర్తి ఆఖరిలో తనకు నిత్య పూజకై నీ యొక్క రూపం కావాలి, నీ యొక్క పాదుకలు కావాలి అని దత్తాత్రేయ స్వామిని వేడుకుంటే దత్త మహారాజు గురుదత్తుడు తక్షణమే తన స్వహస్తాలతో ఒక పాదుకల్ని అంటే తన పాదముద్రల్ని మళ్ళీ ఒక లింగాన్ని తర్వాత తన ఆత్మలింగాన్ని సృష్టించి నందమహారాజుకి అప్పగిస్తాడు. దత్తాత్రేయ స్వామి వారు తన స్వహస్తాలతో స్వయంగా సృష్టించారు కాబట్టి దీనికి నాశం లేదు. దానికే నాశం లేనటువంటిదే అవిముక్తం. అవిముక్తం అంటే నాశం లేదు, శాశ్వతమని. దానికే దత్తాత్రేయ మహారాజు గారు సృష్టించినటువంటి లింగాన్ని అవిముక్త దత్త లింగం అని పిలుస్తాము. ఇంకా ఆయన ఇచ్చినటువంటి దత్త ఆత్మలింగం వృషభారూఢ స్వయం ప్రకాశిత దత్త ఆత్మలింగం ఉంటుంది. తర్వాత అవిముక్త దత్త స్వర్ణ పాదుకలు ఉంటుంది. ఈ మూడింటిని నందమహారాజు దత్తాత్రేయ స్వామి వారి నుంచి పొంది తన రాజ్యానికి తీసుకొచ్చి నిత్యము పూజించేవాడు. తర్వాత ఆ నందవరంలో ఉన్నటువంటి నందమహారాజు కాశీ నుంచి వచ్చినటువంటి చౌడేశ్వరి మాత జగన్మాత చౌడేశ్వరి దేవి ఆజ్ఞ మేరకు నందవరం నగరాన్ని నందవరీక బ్రాహ్మణులకు అప్పచెప్పి దానంగా ఇచ్చి ఆ మాత ఆజ్ఞపై దక్షిణ పినాకిని నదీ తీరాన ఉన్న నందగుడి అనే ఒక నవసాల నగరం దగ్గర నందగుడి అనేటువంటి మరొక రాజధానిని తాను సృష్టిస్తాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి తన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఈ దక్షిణ పినాకిని నదీ తీరాన పూర్వతటాన ధాత్రీవనంలో ఒక
చోట తాను దత్తాత్రేయ స్వామి వారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి అవిముక్త దత్తలింగాన్ని, దత్త సువర్ణ పాదుకల్ని, దత్త ఆత్మలింగాన్ని ప్రతిష్టాపించి నిత్యము పూజ చేసేవాడు. అలా ఇక్కడ అవిముక్త దత్తక్షేత్రంలో ముందు ఎక్కడ ఏ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారు అవధూత గీతని కార్తికేయ స్వామికి ఉపదేశించారో అదే చోటు దత్త సంకల్పంతో అనుకోకుండా నందమహారాజు కూడా అదే క్షేత్రానికి వచ్చి అక్కడే ఆ దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చిన అవిముక్త దత్తలింగాన్ని, దత్త పాదుకల్ని, దత్త ఆత్మలింగాన్ని ప్రతిష్టాపించి పూజిస్తారు. అలాంటి దివ్యక్షేత్రం అవిముక్త దత్త క్షేత్రం. తర్వాత ఆయన అలా పూజిస్తూ ముందు తన తర్వాత ఈ యొక్క దత్త ప్రసాదిత, దత్తానుగ్రహీత అవిముక్త దత్తలింగాన్ని, దత్త ఆత్మలింగాన్ని, అవిముక్త దత్త స్వర్ణ పాదుకల్ని నిరంతరంగా పూజించాలంటే ఒక గురు పరంపర కావాలని దత్త సంకల్పంతో దత్తాత్రేయుల్ని ప్రార్థిస్తే అప్పుడు దత్తాత్రేయ మా గురుగారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఒక గురు పరంపర ప్రారంభమవుతుంది. ఆ గురు పరంపర గురించి మళ్ళీ ఇంకోసారి తెలుసుకుంటాం. ఎలా ప్రారంభమైంది, మొదటి గురువు ఎవరు, తర్వాత ఆ గురు పరంపరలో ఎవరెవరు, ఏ మహనీయ గురువులు మహాత్ములు వచ్చారు, దాని గురించి ఇంకోసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి తెలుసుకునేటప్పుడు ఆ నందమహారాజు కాలంలో దత్త సంకల్పంతో, దత్తానుగ్రహంతో ఏర్పడిన ఈ గురు పరంపరలో ఇప్పటిదాకా 18 గురువులు అయ్యారు. దాంట్లో 16వ స్థానంలో ఉన్నవారు సద్గురు శ్రీ 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 రామానంద స్వాముల వారు స్వయం అవధూత స్వరూపులై అనేక మంది శిష్యుల్ని పొంది అందరినీ ఉద్ధరించిన వారు. 97వ సంవత్సరంలో అంటే 1997 ఇసవి ఆ సమయంలో ఆయన వాసుదేవానంద సరస్వతి టెంబే మహారాజు గారు పరమైక్యం పొందిన ఆ సమయంలోనే, ఆ తిథిలోనే, ఆ రోజే ఈయన కూడా జీవ సమాధిని పొందారు. ఇదే అవిముక్త దత్త క్షేత్రంలో మనం సద్గురు శ్రీ శ్రీ రామానంద స్వాముల వారి యొక్క జీవ సమాధిని కూడా దర్శించవచ్చు. అప్పటి నుంచి ఈ యొక్క గురు పరంపరలో ఇప్పటిదాకా ఆగకుండా నిత్యము ఈ అవిముక్త దత్తలింగానికి, దత్త పాదుకలకి, ఆ దత్త ఆత్మలింగానికి నిరంతర పూజ ఆరాధన జరుగుతూ వచ్చింది. ఇంకా 1000 సంవత్సరాల క్రితానికి, 1000 సంవత్సరాల పూర్వం మనకు ఆదిశంకరాచార్యుల ఒక జీవితకాలం. ఆ సమయంలో ఆదిశంకరాచార్యుల వారు 3 సార్లు భారతయాత్ర చేస్తారు. 3వసారి తన భారతయాత్రలో మొదట శృంగేరి గురుపీఠం స్థాపించి, దక్షిణాంనాయ పీఠం స్థాపించి, తర్వాత ఒక్కొక్క క్షేత్రము దర్శించుకుంటూ మిగతా కాంచీపీఠం కానీ, ద్వారకాపీఠం కానీ, పురీపీఠం కానీ, కేదారపీఠం కానీ ఇలా పీఠాలు స్థాపించుకుంటూ అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ ఆఖరిలో కేదార్కి వెళ్ళి కేదార్లో ఐక్యమవుతారు. అలా తన ఆఖరి ప్రయాణ కాలంలో శృంగేరి నుంచి అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ వస్తూ తిరుమలకి దర్శనానికి వెళ్ళాలి అని సంకల్పం చేసి
ఆ తిరుమల వెళ్ళే దారిలో మన అవిముక్త దత్తక్షేత్రం దొరికి ఈ అవిముక్త దత్తక్షేత్రంలో కాసేపు విశ్రమిస్తారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఈ యొక్క అవిముక్త దత్తక్షేత్రంలో ధాత్రీ వృక్షం నీడన విశ్రమించే ఒక్క సమయంలో ఆలోచిస్తూ, ఇప్పటిదాకా నేను ఎన్నో స్తోత్రాలు రచించాను, ఎన్నో భాష్యాలు రచించాను, సకల వేదాంత సారాన్ని తెలుసుకున్నాను, బోధిస్తూ ఉన్నాను. అయినా నాకు మనస్సులో ఏదో అలజడి, మనశ్శాంతి లేదు. నాకు ఇంకా ఎప్పుడు ఈ మనస్సు స్థిరపడుతుంది, నేను ఇంకా ఎప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా దర్శిస్తాను, త్రిమూర్తులకి మూలమైనటువంటి సమస్త సృష్టికి మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ జ్యోతి స్వరూపాన్ని నేను ఎప్పుడు దర్శిస్తానో, ఆ అనుగ్రహం నాకు ఎప్పుడు లభిస్తుందో అని సూర్యబింబాన్ని చూసి, ప్రకాశిస్తూ జ్వలిస్తూ ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూస్తూ, ఆ సూర్యునిలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని నువ్వే ప్రత్యక్ష పరదైవం అని ప్రార్థిస్తూ, ఇలా ఆలోచిస్తూ సూర్యబింబాన్ని చూస్తూ 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 ఉండగా ఉన్నట్టుండే ఆ సూర్యబింబం లోపు నుంచి స్వయం పరబ్రహ్మస్వరూపము, జ్యోతిస్వరూపము, ప్రణవస్వరూపము, త్రిమూర్తి స్వరూపము, పరమాద్వైత స్వరూపాన్ని పొందినటువంటి దత్తాత్రేయ రూపం, ఆది గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి దర్శనము ఆ సూర్యబింబంలో ఆదిశంకరాచార్యుల వారికి లభిస్తుంది. తత్క్షణమే లేచి నిలబడినటువంటి శంకరాచార్యుల వారు ఆ సూర్యబింబంలో ఉన్నటువంటి ఆ ఆదిగురు దత్తాత్రేయ స్వామిని స్తుతించి ప్రార్థించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి గురుదేవ, నాకు ఇంకా ఆయనకు అప్పుడు 30 ఏళ్ళే. ఆ 30 ఏళ్ళలోనే తనకు 100 ఏళ్ళు అయినట్టు ఆయన మాట్లాడతారు. నేను ఇంకా ఎంతకాలం జీవించాలి, నాకు మోక్షం ఇంకా ఎప్పుడు, నేను ఇంకా ఎప్పుడు స్థిరపడతాను, నా మనస్సులో ఇంకా ఏదో అలుజడి, నేను ఇంకా ఏం చేయాలి అని కోరుకుంటే, సరే అని దత్తాత్రేయ స్వామి వారు నీకు ఇప్పుడు ఒక స్తోత్రమాలామంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ స్తోత్రాన్ని నువ్వు ప్రచారం చేసి ఇక్కడ ఉండేటువంటి నా యొక్క రూపమే అయినటువంటి అవిముక్త దత్తలింగాన్ని, నా ఒక ఆత్మలింగాన్ని, నా ఒక పాదుకల్ని పూజించి, నీ జీవితంలో చేయాలనుకున్న మిగతా 3 పీఠాలు స్థాపించి అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ నువ్వు కేదార్కి వచ్చినప్పుడు ఆ కేదార్ క్షేత్రంలో నేను మళ్ళీ నీకు దర్శనమిస్తాను. ఇప్పుడు ఇదిగో నీకు ఈ యొక్క నా యొక్క సహస్రనామాన్ని, అంటే దత్త సహస్రనామాన్ని ఉపదేశిస్తున్నాను, స్వీకరించు అని చెప్పి దత్తాత్రేయ స్వాముల వారు దత్త సహస్రనామాన్ని, తన సహస్రనామాన్ని తానే ఆదిశంకరాచార్యులకి ఈ అవిముక్త దత్త క్షేత్రంలో ధాత్రీ వృక్షం కింద ఉపదేశించారు. సూర్యబింబంలో జ్యోతి స్వరూపంగా కనబడిన దత్తాత్రేయ స్వామి వారు
ఆ సూర్యబింబం నుంచి దిగి వచ్చి ఆదిశంకరాచార్యులతో పాటు కూర్చుని ధాత్రీవనంలో ఆ ధాత్రీ వృక్షం కింద కూర్చొని ఆదిశంకరాచార్యులతో సంభాషిస్తూ వివరాలని చెప్పుతూ దత్త సహస్రనామాన్ని ఇక్కడే ఆయన చెప్తూ ఉంటే, దత్తాత్రేయ స్వామి చెప్తూ ఉంటే ఆదిశంకరాచార్యుల వారు దాన్ని రాసి పెట్టారు. తర్వాత ఉన్నట్టుండి నిన్ను కేదార్లో కలుస్తా అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఆ సూర్యబింబంలో ఐక్యమవుతే ఈయన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఈ యొక్క విముక్త దత్తలింగాన్ని, దత్త ఆత్మలింగాన్ని, మళ్ళీ ఈ యొక్క దత్త సువర్ణ పాదుకల్ని, అవిముక్త దత్త పాదుకల్ని, పాదముద్రల్ని పూజించి తన్మయత్వాన్ని పొంది చాలా ఆనందభరితుడై దత్త దర్శనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్టుండి నిద్రలేస్తాడు. అంటే ఇదంతా జరిగింది స్వప్నంలోనా? అంటే ఇది నాకు స్వప్నమా, నిజం కాదా అని బాధపడతాడు. ఆయన ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలని క్షేత్రానికి వచ్చి ధాత్రీవనం కింద విశ్రమిస్తుంటేవాడో, తర్వాత అది స్వప్నమా నిద్రమా అని తెలియక ఇంత ఈ ఒక మొత్తం కథ జరిగిన నిద్రలేసిన వెంటే ఆయనకి ఒక ద్వంద్వం ఏర్పడుతుంది. ఇది స్వప్నమా, జాగ్రత్త, సుషుప్తియా, అసలు ఏం జరిగింది? ఇక్కడ చూస్తే నా ముందు దత్త సహస్రనామం ఉంది, నేనే రాసి పెట్టినట్టు నా ఒక స్వయం అక్షరాలు ఉన్నాయి, నేను చూస్తే నిద్రలేచాను, ఇక్కడ చూస్తే పూజ జరిగింది, నేను పడుకున్నటువంటి ఒక కృష్ణాజినం ఇక్కడే ఉంది. ఇలా ద్వంద్వంలో పడి మళ్ళీ ఆ దత్తాత్రేయ స్వామి వారిని కన్నులు తడిపెట్టుకుంటూ ఏడుస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తాడు. స్వామి, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? అసలు నేనేం చేశాను? ఇంకా నాకు నేరుగా నీ ఒక దర్శన భాగ్యం లభించదా? నీ దర్శనం నాకు లభించింది స్వప్నమా? స్వప్నంలో దర్శనమిస్తే నాకు నిజ దర్శనం ఎప్పుడవుతుంది? నిజంగా సాక్షాత్ దర్శనం, సాక్షాత్ నీ యొక్క రూపదర్శనం నాకు ఎప్పుడవుతుంది? ఈ స్వప్నంలో దర్శనం ఫలితం ఏంటి? నాకెందుకు ఇలా జరిగింది? నాకిప్పుడు నేను ద్వంద్వంలో ఉన్నా. నేను చూస్తే నిద్రలేచాను, కానీ ఇక్కడ చూస్తే నిజంగా దత్త సహస్రనామం రాసి పెట్టాము, ఇక్కడ అవిముక్త దత్తలింగాన్ని అర్చించాను, నేను పడుకున్నటువంటి కృష్ణాజినం అలాగే ఉంది, అసలు ఏం జరిగింది అని ఆదిశంకరాచార్యుల వారు దత్తాత్రేయ స్వామిని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటే, అప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆకాశవాణి వినపడింది. శంకరా, నువ్వు ఇంకా జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలను ఈ మూడింటిని అధిగమించలేదా? సత్వ రజస్తమో గుణాలని నువ్వు ఇంకా అధిగమించలేదా? నీలో ఇంకా ద్వంద్వాలు ఉన్నాయా? త్రిగుణాలని, త్రికాలాలని, త్రికరణాలని నువ్వు అధిగమించి ఉన్నావనే నేను నీకు దర్శనమిచ్చాను. అయినా నువ్వు ఇంకా ద్వంద్వంలో ఎలా ఉన్నావు? నువ్వు ఉన్న స్థితికి నీకు ఇంకా స్వప్నం వేరు, సుషుప్తి వేరు, జాగ్రత్త వేరు అనేటువంటి భావన కలిగిందా నీకు? లేదు.
నేను నీకు ఇచ్చిన దర్శనం సత్యమే, నువ్వు నన్ను దర్శించింది సత్యమే, నేను నీకు ఉపదేశించిన దత్త సహస్రనామము సత్యమే, నువ్వు నా ముందు అవిముక్త దత్తలింగాన్ని అర్చించింది సత్యమే, నీ దేహం, నీ యొక్క దేహము నిద్రిస్తూ ఉండగా నువ్వు సూక్ష్మ శరీరంతో నాతో సంభాషిస్తూ ఇవన్నీ చేశావు. నీకు త్రికరణాలు లేవు, త్రిగుణాలు లేవు, త్రికాలాలు లేవు. దీన్ని ఎందుకు నీకు అర్థం చేసుకోలేదు? నువ్వు ఏ కరణంలో అంటే ఏ దేహంలో, సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరంలో కానీ ఉండి నువ్వు చేసిన పని నువ్వే కదా చేసింది. నువ్వు దాన్ని అధిగమించావు కాబట్టి నీకు సూక్ష్మ శరీరంతో చేసిన, స్థూల శరీరంతో చేసిన ఆ పని నువ్వే కదా చేసింది. ఇంకా స్వప్నకాలంలో చేసిన, జాగ్రత్త కాలంలో చేసిన అది నీదే ఒక కార్యం కదా. నువ్వు అన్నిటికన్నా బయటుండి, త్రికాలాల నుంచి బయటుండి, త్రికరణాల నుంచి బయటుండి, అన్నిటి నుంచి బయట నిలబడి అన్నిటినీ చూస్తూ సాక్షి స్వరూపంగా ఉండేటప్పుడు నువ్వు ఇంకా నా దర్శనం నీకు కాలేదు అంటావు అనే మాట నీకు ఇది సరిగ్గా ఉందా, సరి అయినా అని దత్తాత్రేయ స్వామి యొక్క ఆకాశవాణి అడిగితే అప్పుడు ఆదిశంకరులు దత్తాత్రేయుల స్వామి వారి యొక్క మహిమను అర్థం చేసుకొని దాంతోపాటు ఆ ఆకాశవాణి యొక్క బోధను అర్థం చేసుకొని, అరే నేను ఇలా ద్వంద్వంలో పడ్డాను, నా ఒక్క స్థితి, ఉండాల్సిన స్థితి ఏంటి, నేను ఆలోచించింది ఏంటి, ఆకాశవాణి సత్యమే కదా అనేటప్పటికీ మళ్ళీ ఆకాశవాణి, శంకర నువ్వు ఆశపడ్డ ఒక్క కైవల్య ప్రాప్తి ఇంతలోనే జరుగుతుంది. నువ్వు అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ కేదార్కి వచ్చినప్పుడు ఆ కేదార జ్యోతిర్లింగం దగ్గర నీకు మళ్ళీ నా దర్శనం జాగ్రత్తలో, ఇంకా నువ్వు ద్వంద్వంలో ఆలోచించావు కాబట్టి మళ్ళీ ఒక్కసారి జాగ్రత్త స్థితిలో నీకు నా స్వరూప దర్శనం అవుతుంది, నా తత్వదర్శనం అవుతుంది, దత్త దర్శనం అవుతుంది. అప్పుడు నువ్వు నీ యొక్క అవతారాన్ని చాలించి నువ్వు మళ్ళీ నీ యొక్క గమ్యాన్ని, కైవల్యాన్ని పొంది నీ గమ్యాన్ని చేరుతావు అని ఆదిశంకరుల్ని దత్తాత్రేయ స్వామి వారి ఆకాశవాణి ఆశీర్వదించింది. అలా శంకరాచార్యులు ఇక్కడ తన గమ్యాన్ని తెలుసుకుంటూ మళ్ళీ ఒక్కసారి అవిముక్త దత్తలింగాన్ని, అవిముక్తేశ్వర స్వామి లింగాన్ని పూజించి ముందుకు వెళ్ళారు. ఇక్కడ దక్షిణ పినాకిని నదీ తీరాన వెళ్ళే ముందు ఈ అవిముక్త దత్తలింగం దగ్గర కేవలం దత్తాత్రేయ స్వామివారు కాదు, అమ్మగారు కూడా ఉండాలని ఆయన సంకల్పమైంది. అప్పుడు ఆయన అమ్మవారిని ప్రార్థిస్తే అన్ని చోట్ల దత్తాత్రేయ స్వామి పక్కన ఉండే అనగాదేవి ఇక్కడ ఆయనకు మోక్షలక్ష్మి రూపంలో దర్శనమిచ్చింది. అవిముక్త దత్తక్షేత్రం దక్షిణ పినాకిని నదీ తీరం ధాత్రీవనాన, ఆ ధాత్రీ వృక్షం కింద ఉండేటువంటి అవిముక్త దత్తలింగం పక్కన అమ్మవారు శుభ్ర స్ఫటిక కాంతితో ధవళ వస్త్రాలతో శోభిస్తూ మోక్షలక్ష్మి రూపంలో దర్శనమిచ్చింది. అప్పుడు ఆమె ఆజ్ఞతో శంకరాచార్యుల వారు
ఆ మోక్షలక్ష్మి మూలమంత్రాన్ని ఆమెతో స్వయం మోక్షలక్ష్మితో పొంది ఆమె ముందే అవిముక్త దత్తలింగం శిరస్సు పైన మోక్షలక్ష్మి మూలమంత్రంతో శ్రీచక్రాన్ని రచిస్తారు. శంకరాచార్యుల వారు తన స్వహస్తాలతో మోక్షలక్ష్మి మూలమంత్రంతో ఈ అవిముక్త దత్తలింగంపై శ్రీచక్రాన్ని రచించిన తర్వాత అమ్మవారు అనగాదేవి మోక్షలక్ష్మిగా ఇక్కడ కొలువై ఉండి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి మోక్ష ఫలాన్నే ఇవ్వాలని శంకరాచార్యుల వారు అమ్మవారిని కోరుకుంటారు. అన్ని చోట్ల సమస్త పాపాల్ని హరించే అనగాదేవిగా అమ్మవారు వెలిస్తే అఘము అంటే పాపము, అనగా అంటే పాపం లేనిది, పాపం లేనట్టు చేసున్నది. అలాంటి అనగాదేవి అన్ని చోట్ల పాపాలని హరిస్తే ఇక్కడ అన్ని చోట్ల పాపాలని హరించుకొని అనగాదేవి మాత కృపతో పాపాలన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వస్తే అదే మాత ఇక్కడ మోక్షలక్ష్మి రూపంలో వెలిసి పరిశుద్ధుడైనటువంటి అనగా స్థితికి అంటే పాప రహిత స్థితికి వచ్చినటువంటి ఆ జీవాత్మునికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది మోక్షలక్ష్మిగా. అలా ఇక్కడ అమ్మవారు మోక్షలక్ష్మిగా వెలిసి ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ప్రసాదించే కార్యాన్ని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు తాను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ అమ్మవారి ఒక అనుజ్ఞ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక్కసారి అమ్మవారు నువ్వు ఇక్కడ దక్షిణ పినాకిని నదీ తీరాన నా యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క నా స్వామి యొక్క మళ్ళీ నా యొక్క దర్శనం పొందావు, అయితే ఇక్కడ మోక్షాన్ని ప్రసాదిస్తాను, అయితే ఇహానికి లౌకికానికి సంసారానికి కావలసినటువంటి ఒక అనుగ్రహం అందరికీ ప్రతి మానవునికి దొరకాలంటే నన్ను ఉత్తర పినాకిని నదీ తీరాన కామాక్షి రూపంలో నన్ను ప్రతిష్ఠించు అని చెప్పి అదృశ్యమైంది. అలా శంకరాచార్యుల వారు అవిముక్త దత్తక్షేత్రం నుంచి తిరుమల దర్శనం చేసుకొని అక్కడే నెల్లూరు దగ్గర ఉండేటువంటి ఉత్తర పినాకిని నదీ తీరానికి వెళ్ళి అక్కడ జొన్నలగడ్డ కామాక్షిదేవి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని కామాక్షి రూపంలో ప్రతిష్టాపించి తర్వాత ఇంకా వేరే క్షేత్రాలు దర్శించుకుంటూ ప్రతి క్షేత్రము దర్శించుకుంటూ పూరి ద్వారకా పీఠాలని స్థాపించి కేదార్కి వెళ్ళి ఆ కేదార్ జ్యోతిర్లింగం దగ్గర ఆ దర్శనం తర్వాత దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తే మళ్ళీ ఒక్కసారి ఆదిగురు దత్తాత్రేయుల వారు తన యొక్క అవధూత స్వరూపము, దిగంబర స్వరూపము, విశ్వరూప దర్శనాన్ని ఆ కేదార్ జ్యోతిర్లింగం దగ్గర ఆదిశంకరాచార్యుల వారికి దర్శనమిస్తే ఆ దర్శనంతో పాటే ఆదిశంకరాచార్యుల వారు తన జీవితాన్ని ఆ స్వామికి అంకితం చేసి తన గమ్యాన్ని చేరుకొని కైవల్యాన్ని పొందారు. ఇలా ఆదిశంకరాచార్యుల వారికి దత్తాత్రేయుల వారు దర్శనం ఇచ్చిన చోటు అవిముక్త దత్తక్షేత్రం, నందమహారాజు అవిముక్త దత్తలింగాన్ని పూజించిన చోటు పాండవుల వంశజుడు, ఆ చోట అవిముక్త దత్తక్షేత్రం, స్వయం సాక్షాత్ ఆదిగురు దత్తాత్రేయుల వారు కార్తికేయ స్వామికి అవధూత గీతని ఉపదేశించిన దివ్యక్షేత్రం అవధూత క్షేత్రం అవిముక్త దత్తక్షేత్రం. ఇక్కడే సద్గురు శ్రీ 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 రామానంద స్వాముల వారికి కూడా దత్తాత్రేయుల ఒక దివ్య దర్శనం లభించింది. తర్వాతే ఆయన జీవ సమాధి పొందారు. అటువంటి దివ్య క్షేత్రం అవిముక్త దత్తక్షేత్రం
ఇలాంటి దివ్యక్షేత్ర దర్శనం చాలా గుప్తంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే దత్తాత్రేయ స్వామి వారి ఒక ఆజ్ఞ, మోక్షలక్ష్మి యొక్క అనుజ్ఞ, కార్తికేయ స్వామి యొక్క అనుగ్రహం, ఈ మూడు ఉంటేనే ఈ క్షేత్రంలో వచ్చి దత్త దర్శనాన్ని, అమ్మవారి దర్శనాన్ని పొందగలుగుతారు. లేదంటే ఏ కారణానికి ఇక్కడికి రావడం జరగదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అనగాంబ మోక్షలక్ష్మి ముక్తికాంత మనోన్మణి మధుమతి అమృతవర్షిణి అమృతవల్లి అమృతేశ్వరి సమేత ఆదిగురుదత్త పరబ్రహ్మణే నమో నమః. అవిముక్త దత్త లింగాయ నమః. అవిముక్త దత్త భక్తి ప్రదాయకాయ నమః.